దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 85వ రోజు అనుదిన వాక్కు భయపడకు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనములో, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము అని పౌలు గారితో చెప్పాను. కొరింథీ పట్టణంలో పౌలు గారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతో ఆసక్తి గలవాడై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ అనేకుల జీవితాలలో మార్పు కలుగజేసే విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించిన గొప్ప దైవజనుడు. అయితే ఇంకా అనేకుల మధ్యలో కూడా దేవుడు తను నిలబెట్టుకుంటానని, భయపడక మాట్లాడుమని, మౌనంగా ఉండకమని ఆయనను ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. అవును, మన జీవితంలో కూడా దేవుని గురించి మాట్లాడుటకు ఎక్కడైనా ఎప్పుడైనా భయపడక ధైర్యం కలిగి ఆయన సత్య సువార్తను లోకంలో ప్రచురం చేయుటకు ధైర్యం కలిగి ముందుకు నడుచుదు.